హాయ్, దిస్ ఇస్ డాక్టర్ లీలా, గైనకాలజిస్ట్ ఫ్రమ్ కడప. మేడం, స్ట్రెస్ ఉండడం వల్ల ఇన్ఫర్టిలిటీ అనేది ఉంటుందా, పిల్లలు సరిగా పుట్టరా అని అడుగుతుంటారు. సో స్ట్రెస్ ఉండడం వల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది జరిగి మనకు ఓవులేషన్ అనేది సరిగా జరగదనమాట. అలాగే మగవారిలో అయితే స్పర్మ్ కౌంట్, అలాగే స్పర్మ్ క్వాలిటీ కూడా సరిగా ఉండదు. సో ఈ స్ట్రెస్ని ఎట్లా అవాయిడ్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ థింగ్ అడిక్వేట్ స్లీప్ అనేది ఉండాలి. ఒక 8 hours స్లీప్ అనేది బాగా ఉన్నప్పుడు మనకు అంత స్ట్రెస్ లేకుండా ఉంటుందన్నమాట. అలాగే ఖచ్చితంగా ఎక్సర్సైజ్, ఎర్లీ మార్నింగ్ లేచి కొంచెం ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ, మీ హ్యాబిట్స్, గుడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కంటిన్యూ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఒకవేళ ఇన్కేస్ స్మోకింగ్, ఆల్కహాల్ ఇట్లా ఏమైనా హ్యాబిట్స్ ఉంటే అవి ఖచ్చితంగా అవాయిడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు అంటే మీ చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్ కానీ, మీ కజిన్స్ కానీ, మీ పార్ట్నర్ కానీ, ఎవరితో అయినా కానీ మీకుండే ప్రాబ్లమ్స్ అన్నిటినీ షేర్ చేసుకోండి. అప్పుడు మీకు స్ట్రెస్ అనేది చాలా రిలీఫ్ అవుతుందన్నమాట. అలాగే హెల్దీ డైట్, బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవాలన్నమాట. అంటే టూ మచ్ వెయిట్ అనేది ఉండకూడదు, అలాగే టూ మచ్ వెయిట్ లాస్ అనేది ఉండకూడదు అనమాట. సో వెయిట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు హార్మోన్స్ అనేది ఫ్లక్చుయేషన్స్ లేకుండా, అంటే మనకు ఓవులేషన్ అనేది ప్రాపర్గా జరుగుతుందన్నమాట. ఐ హోప్ ఇట్ హెల్ప్స్. థ్యాంక్ యూ.